హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21 ఆగస్ట్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ నుంచి ఈ సమాచారాన్ని సేకరించి మీకు ప్రతిరోజు క్రమం తప్పకుండా అందచేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ అనేవి ఒకేసారి చదివితే చాలా కష్టం, చాలా హెవీ సబ్జెక్ట్ అండి ఇది. అంతేకాకుండా ఇటీవల మనం గమనించినట్లయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి యొక్క వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా అవుతుందండి. ఓకేనా, ఏ పోటీ పరీక్ష గమనించినా కూడా ఇంతకుముందు ఎన్ని వచ్చేది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకోండి. ఓకేనా, ఏపీ అండ్ తెలంగాణలో కానిస్టేబుల్ ఎగ్జామ్ చూసినట్లయితే కనీసం ఒక 5, 6, 7 అలా వచ్చేది కరెంట్ అఫైర్స్. కానీ ఇప్పుడు అలా కాదు. లాస్ట్ నోటిఫికేషన్లో చూసినట్లయితే 20 వరకు మార్కులు వచ్చాయండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్. అంతేకాకుండా కొన్ని పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, అలా కూడా అడుగుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకేనా, సో అంతకంటే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఒకసారి చూద్దాము. సో గైస్, ఇటీవల మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆఫర్ అయితే ఇంకా ఉంచడం జరిగిందండి. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, పోలీస్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఎక్సెట్రా మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా మరి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ చేత సో కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. క్లాసెస్ చెప్పించి 499 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో కోర్స్ అందిస్తున్నామండి. కోర్స్ తీసుకున్న వారికి టెస్ట్ సిరీస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. ఒకవేళ మాకు డైరెక్ట్ క్లాసెస్ వద్దు, టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్న వారికి 90% డిస్కౌంట్తో కేవలం 99 రూపాయలకి 50,000 ప్రశ్నలతో ఓకేనా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి. ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి మరి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది కోర్సులో. ఇవన్నీ కూడా మనకు చాప్టర్ల వారీగా, సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయండి. సో గ్యాంబుల్గా అయితే ఉండవన్నీ. ఓకేనా, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఏదో కొన్ని క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం పీడిఎఫ్లో అలా ఉండదు. ఒక సబ్జెక్ట్ ఉందంటే ఆ సబ్జెక్ట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. వెంటనే తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే తీసుకోండి. ఓకే, సో కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రతిష్టాత్మకమైన ఇండియా ట్రావెల్ అవార్డ్స్ 2024లో దేశంలోనే ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ విమానాశ్రయం క్రింది వాటిలో ఏది? ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ప్రెస్టీజియస్ ఇండియా ట్రావెల్ అవార్డ్స్ 2024? ఆన్సర్ ఏంటండి? మరి ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి గుర్తింపు లభించింది అంటే ఆప్షన్ ఏ అండి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్. వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఇండియా ట్రావెల్ అవార్డ్స్లో మరోసారి ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఈ విభాగంలో వరుసగా 3వ విజయాన్ని సాధించింది. స్థిరమైన ఎక్సలెన్స్ మరి తాజా ప్రశంసలు ప్రయాణికులకు అసాధారణమైన విమానాశ్రయ అనుభవాలను అందించడంలో ఆర్జీఏఐ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క తిరుగులేని నిబద్ధతకు నిదర్శనము. ఈ విమానాశ్రయము పరిశ్రమ బెంచ్ మార్కులను అధిగమించి దాని వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని స్థిరంగా ప్రదర్శించింది. కృతజ్ఞతలు చూద్దాం. ఈ విజయాన్ని పురస్కరించుకొని విమానాశ్రయ అధికారులు తమ పరిశ్రమ భాగస్వాములు, ప్రయాణికులు మరియు మద్దతుదారులకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయడానికి సోషల్ మీడియాను తీసుకున్నారు. ఈ గుర్తింపు అనేది విమానాశ్రయం నిర్వహణ, వాటాదారులు మరియు ప్రయాణించే ప్రజల మధ్య సమన్వయాన్ని ప్రదర్శించే సహకార ప్రయత్నంగా ఇక్కడ పేర్కొన్నారు. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన సుందర రాజన్ పద్మనాభన్ కేంద్ర ప్రభుత్వ ఏ విభాగంలో పనిచేశారు? సుందర రాజన్ పద్మనాభన్ హూ డైడ్ రీసెంట్లీ సర్వ్డ్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్గా పనిచేశారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూద్దాం. ఆగస్టు 19న చెన్నైలోని తన నివాసంలో మరణించిన మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ సుందర రాజన్ పద్మనాభన్ ఆగస్టు 20న
బీసెంట్ నగరంలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దివంగత జనరల్ ఎస్ పద్మనాభన్కు భారత సైన్యము ఘనంగా వీడ్కోలు పలికింది. 83 సంవత్సరాల వయస్సు సంబంధిత వ్యాధుల కారణంగా మరణించారు. ఓకే, నెక్స్ట్ వన్. బ్రాండ్ ఫైనాన్స్ యొక్క గ్లోబల్ ఫుడ్ అండ్ డ్రింక్ రిపోర్ట్ 2024లో ప్రపంచంలోనే బలమైన ఫుడ్ బ్రాండ్గా నిలిచినది క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్ స్ట్రాంగెస్ట్ ఫుడ్ బ్రాండ్ ఇన్ ద బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ ఫుడ్ అండ్ డ్రింక్ రిపోర్ట్ 2024? ఏ సంస్థకు వచ్చిందండి? అమూల్. ఓకేనా, అమూల్. వివరాలు చూద్దాం. బ్రాండ్ ఫైనాన్స్ యొక్క గ్లోబల్ ఫుడ్ అండ్ డ్రింక్ రిపోర్ట్ 2024లో అమూల్ ప్రపంచంలోనే బలమైన ఫుడ్ బ్రాండ్గా పేరుగాంచింది. మరి బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోర్ 91 మరియు $3.3 బిలియన్ విలువతో అమూల్ 2023 నుంచి బ్రాండ్ విలువలో 11% పెరుగుదలను సాధించింది. భారతదేశం యొక్క డైరీ మార్కెట్లో కంపెనీ ఆధిపత్యం మరియు పరిశీలన మరియు సిఫారసులలో బలమైన కొలమానాలు దాని AAA+ రేటింగ్ దోహదపడ్డాయి. అమూల్తో AAA+ రేటింగ్ను పంచుకున్న హెర్షేస్ దాని బ్రాండ్ విలువలో కొంచెం తగ్గుదలని చూసింది. 2వ స్థానంలో నిలవడాన్ని చూడవచ్చు హెర్షేస్. ఓకే, నెక్స్ట్ వన్. బంగ్లాదేశ్ దేశంలో రాజకీయ సంక్షోభం కారణాల వల్ల ఇక్కడ జరగాల్సిన ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024ను ఏ దేశానికి మార్చారు? ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 to be held here has been shifted to which country due to political crisis in Bangladesh? ఆన్సర్ ఆప్షన్స్ అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024ను బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ముఖ్యమైన భద్రతా సమస్యల కారణంగా మార్చినట్లు ప్రకటించింది. మరి వాస్తవానికి బంగ్లాదేశ్లో నిర్వహించాల్సిన ఈ ఈవెంట్ ఇప్పుడు అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్ మరియు షార్జాలో జరుగుతుంది. ఈ నిర్ణయము బంగ్లాదేశ్లో అశాంతి మరియు ప్రధానమంత్రి షేక్ హసీనా యొక్క ఫ్లైట్తో వారి యొక్క రాజీనామాతో సహా అనేక రాజకీయ తిరుగుబాట్లను అనుసరించింది. ఇది అనేక పాల్గొనే దేశాల నుంచి ప్రయాణ సలహాలకు దారితీయడం అయితే చూడవచ్చు. అన్ని క్రికెట్ బోర్డులు కూడా మరి ఐసీసీని కోరడంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. భారతదేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విచ్ యూనివర్సిటీ విల్ సెటప్ ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం? ఆప్షన్ ఏ ఓపీ జిందాల్ యూనివర్సిటీ అండి. వివరాలు చూద్దాం. భారతదేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం ది కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ది రైట్స్ అండ్ ఫ్రీడమ్ మ్యూజియం పేరుతో నవంబర్ 26, 2024న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమము భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రాముఖ్యత మరియు దృష్టి. ఈ మ్యూజియం భారత రాజ్యాంగంలోని వివిధ విభాగాలను మరియు వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ లోతైన అన్వేషణను అందిస్తుంది. సందర్శకులు రాజ్యాంగ సభ సభ్యులు ప్రొఫైళ్లతో నిమగ్నం అవ్వవచ్చు. మరి రాజ్యాంగాన్ని రూపొందించిన చర్చలను పరిశీలించవచ్చు మరియు వచన, ఆడియో, విజువల్ మరియు అనుభవపూర్వక ఫార్మాట్ల ద్వారా పత్రం యొక్క పరిణామాన్ని అన్వేషించవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్మన్గా ఇటీవల నియమితులైన అధికారి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఇంటరిమ్ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎం సురేష్. వివరాలు చూద్దాం. భారతదేశ విమానయాన రంగంలో గణనీయమైన అభివృద్ధిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్మన్గా ఎం సురేష్ నియమితులయ్యారు. ఈ నియామకము మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన విమానయాన సంస్థలలో ఒకదాని నాయకత్వంలో కీలకమైన మార్పును సూచిస్తుంది. అపాయింట్మెంట్ నేపథ్యము: ఏఏఐ చైర్మన్గా ఉన్న సంజీవ్ కుమార్ విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎం సురేష్ని నియమించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. యుఎస్ ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజిన్ నివేదిక ప్రకారం వరుసగా 2వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్గా గుర్తింపు పొందిన ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ పేరేంటి? ఆప్షన్ డి, శక్తికాంత దాస్ గారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ యుఎస్ ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా వరుసగా 2వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్గా గుర్తింపు పొందారు. ప్రతిష్టాత్మక గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ 2024లో అతనికి A+ గ్రేడ్ లభించింది. గ్రేడింగ్ ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయనే చూద్దాం. ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం మరియు వడ్డీ రేటు నిర్వహణ వంటి కీలక అంశాలలో పనితీరును అంచనా వేస్తూ A నుండి F వరకు గ్రేడింగ్ స్కేల్ ఆధారంగా ర్యాంకులు నిర్ణయించబడతాయి. A అనేది అత్యుత్తమ పనితీరు సూచిస్తుంది, అయితే F అనేది పూర్తి వైఫల్యాన్ని సూచిస్తుంది. మరి మన RBI గవర్నర్ గారికి A+ వచ్చిందండి, అంటే చాలా మంచి గ్రేడ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల 3,683 కోట్ల విలువైన 16 పారిశ్రామిక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు? Why did Chief Minister Chandrababu Naidu recently launch a 16 industrial project worth 3,683 crores in Andhra Pradesh state? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ సిటీలో అండి. చూద్దాం వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో 16 పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు 3,683 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ కొత్త వెంచర్ 15,000 ఉద్యోగాలను సృష్టించగలవని అంచనా వేయబడింది. మెరుగైన సామర్థ్యం ద్వారా పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడంలో రాష్ట్రం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మార్చాలని చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. 2015 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి వ్యాపార కార్యకలాపాల వేగాన్ని పెంచడం చాలా కీలకమని నొక్కి చెప్పడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఏ రాష్ట్రంలో ఇటీవల గుర్రపు డెక్క పీతల సంరక్షణ ప్రాజెక్ట్ ప్రారంభించారు? ఇన్ విచ్ స్టేట్ యాజ్ ద రీసెంట్లీ horseshoe crab conservation project being initiated in collaboration with the Geological Survey of India? ఆన్సర్ ఎక్కడండి? బి, ఆప్షన్ బి, ఒడిషా రాష్ట్రంలో. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఒడిషా అటవీ శాఖ ఒడిషా తీరం వెంబడి గుర్రపు డెక్క పీతలను ట్యాగ్ చేసే ప్రాజెక్టును ప్రారంభించాయి. ఈ పీతల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోతున్న ఈ పీతలను రక్షించేందుకు భారతదేశం ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారి. హార్స్ షూ పీతలు మరి ఎందుకు ముఖ్యమైనవి? గుర్రపు డెక్క పీతలు భూమిపై ఉన్న పురాతన జీవులలో కొన్ని మరియు వైద్యానికి చాలా ముఖ్యమైనవి. వాటి యొక్క రక్తము వైద్య ఉత్పత్తుల భద్రతను పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది మన ఆరోగ్యానికి అవసరమైనది, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన 109 రకాల వంగడాల్లో ఉన్న పూసా గౌరవ్ ఏ జాతి వంగడం? అమాంగ్ ద 109 varieties of vangadas released by Prime Minister Narendra Modi recently, which type of వంగడం is a పూసా గౌరవ్? ఏ రకానికి చెందిందండి ఈ వంగడం? మరి అంటే విత్తనాలండి, వంగడాలంటే విత్తనాలు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సారీ, ఆప్షన్ సి పడింది ఇక్కడ. ఆప్షన్ బి గోధుమ. ఓకేనా, గోధుమ. వివరాలు చూద్దాం, ఎడిట్ చేస్తాను నేను ఇది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన 109 రకాల వంగడాల్లో పూసా గౌరవ్ కూడా ఉంది. పూసా గౌరవ్ కూడా దూరం జాతి వంగడం. ప్రపంచమంతటా పాస్తా, అంబలి, సేమియా తయారీకి దురం గోధుమను విరివిగా ఉపయోగిస్తారు. పూసా, గేహు, గౌరవ్ గోధుమ పిండి సాధారణంగా దురం గోధుమల కంటే ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. దీంతో చపాతీలు మెత్తగా వస్తాయని జంగ్ బహదూర్ సింగ్ వివరించారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగి సాగునీటి సదుపాయం తగ్గిన పూసా గౌరవం మంచి దిగుబడినిస్తుంది, ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. మూడా స్కామ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? మూడా స్కామ్ రీసెంట్లీ బీన్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ అండి, కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసిన స్కామ్ అండి ఇది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి సోలార్ విలేజ్ని ఏ జిల్లాలో ప్రారంభించింది? రీసెంట్లీ ద మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్డ్ ద ఫస్ట్ సోలార్ విలేజ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సతారా. ఓకే, సతారా. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రణతంబోర్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? రణతంబోర్ రాజస్థాన్, ఇంపార్టెంట్.
ఇటీవల వార్తల్లో వచ్చిన ర్యాపిడ్ ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ ఎక్స్పాన్షన్ యాక్సిలరేటర్ ప్రోగ్రాంతో ఏ సంస్థ అనుబంధించబడింది? విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ర్యాపిడ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఎక్స్పాన్షన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ రీసెంట్లీ ఇన్ న్యూస్? ఎవరు ప్రారంభించారండి? ఆప్షన్ సి, అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశము కలరా వ్యాప్తిని నివేదించింది? విచ్ ఆఫ్రికన్ కంట్రీ రిపోర్టెడ్ ఏ కలరా అవుట్బ్రేక్ రీసెంట్లీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, సుడాన్ దేశము. ఓకే, సో గైస్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. సో ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మన యాప్లో లాంచ్ చేసిన కోర్సులపైన ఆఫర్ అతి త్వరలో ముగియబోతుందండి. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ముందు డెమో చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా మీకు నచ్చుతుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ నుంచి నాకు మెసేజ్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.